రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. జగిత్యాలలో క్రిప్టో కరెన్సీ మోసం వెలుగు చూసింది. లాభాల ఆశ చూపి మెటా ఫండ్ క్రిప్టో కంపెనీలో రాకేష్ అనే వ్యక్తి 70 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఇక ఇన్వెస్ట్ చేసిన తర్వాత డబ్బులు రాకపోవడంతో రాకేష్ బాధితులు నిలదీశారు. ఇక 8 నెలలుగా బాధితులు రాకేష్ చుట్టూ తిరుగుతున్నారు. చివరకు రాకేష్ ఇంటి ముందు బాధితులు ఆందోళనకు దిగారు. రాకేష్ ఇట్లా మెటా ఫండ్ ఉన్నది, 1,00,000కు 2,000 ఇస్తాము రోజుకు అని చెప్పిండ్రు. అది పిల్లలకు చెప్పిండు అన్నట్టు, యూత్కు చెప్పే వరకు వాళ్ళకి ఏం తెలుసు, దుబాయ్ ట్రిప్పు, సింగపూర్ ట్రిప్పు, ఇంకా మలేషియా అనుడు, ఎన్నో అనుడట. అవన్నీ అంటే ఆ పిల్లలు కదా పాపం, వాళ్ళకి ఏం తెలుసు. ఆ తెల్లదాకా పొద్దుదాకా కష్టపడి చేసుకున్నారు. ఇక వేసినాక తెల్లవారి నుంచే 7 లక్షలు వేసినాం మేము. మా ఊరి తరఫున 70 లక్షలు మొత్తం. ఇక వాడు మా అయితే 7 లక్షలు. వేసినాక తెల్లారుస్తుంది, ఇక బ్యాన్ అయింది మొత్తం. 1 రూపాయి లేదు, ఏది లేదు. అడిగితే రేపు మాపు అనుడు. ఇట్లనే ప్రతి రోజులు ఎన్ని నెలలు అవుతుంది గడిపిండు. ఇక లాస్ట్ ఫైనల్ ఏమన్నా మరి ఇల్లు వెతికి వద్దామని ఇక్కడ దాకా వచ్చినాము. రాగానే వాడు ఎక్కడికో ఆనంద్ భవన్ అని చెప్తున్నాడు. అటు ఇటు 4 మాటలు తిప్పిండు. ఆడో గంట సేపు ఉన్నాం, ఇక్కడ ఇంటికాడ ఉన్నాం. వాళ్ళ భార్య నట పోలీసులకు 100 డయల్ చేస్తే వాళ్ళు వచ్చి మమ్మల్ని కిందికి తీసుకొచ్చింది. మళ్ళీ ఇది స్టోరీ. మా పైసలు మాకు ఇప్పియాలి, తెలిసో తెలియక పెట్టినందుకు తప్పే మాది. కానీ మాకు మనుషులు అన్నప్పుడు ఆశ కాబట్టి ఏదో పిల్లగాళ్ళకు తెలియక పెట్టినది. మేము పెద్దలం అయితే పెట్టకపోదాము, పిల్లగాళ్ళకు తెలియక పెట్టింది కాబట్టి మా పైసలు మాకు ఈ టైం వేస్ట్ అయింది కదా. ఎక్కువ పైసలు వద్దు, మేము ఎన్ని ఇచ్చినామో దాన్ని మాకు ఇప్పిస్తే చాలు అంతే. మా తరఫున కొండమేల గ్రామం నుండి 70 లక్షల రూపాయల దాకా మేము పెట్టినాము. దానిలో నాది ఒక 22 లక్షల రూపాయలు రావాలి సార్ నాకు. నేను చాలా రోజుల నుండి అడుగుతున్నాము. మా టీమ్ లీడరు తిరుపతి రెడ్డి ప్లస్ రాకేష్, ఈ లొకేషన్ ముగ్గురు వ్యక్తులతో మాకు ఇబ్బంది అవుతుంది. మా పైసలు మాకు వాటి మీద లాభాలు అవసరం లేదు, ఏది అవసరం లేదు. మాకు ఇస్తాన డబ్బులే మాకు ఇవ్వాలని చెప్పి దయచేసి మీడియా పరంగా మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. దయచేసి మా డబ్బులు మాకు ఇచ్చేది, లేదంటే మేము ఇదే మానం పోతుంది సార్. బయట అప్పులు తెచ్చి బంగారం తాకట్టు పెట్టినాం సార్. ఇలాంటి పరిస్థితి రాకుండా జర ఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఐ గారు అందరు చొరవ తీసుకొని మా పైసలు మాకు ఇచ్చేయాలని కోరుతున్నాం. ఎంతమంది? మా ఊర్లో 10 మంది. ఇక్కడ మాత్రం జగిత్యాల జిల్లా లెవెల్గా ఈ మెటా ఫండ్ ప్రో తరఫున 1,200 మంది టీం ఉన్నారు సార్. రైట్, దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు చెప్పండి. సాయిరామ్, జగిత్యాల జిల్లాలో భారీ క్రిప్టో కరెన్సీ మోసం మరొకసారి బయటపడింది. ఇదివరకే గత 4 నెలల క్రితం ఇదే తరహాలో క్రిప్టో కరెన్సీ మోసం వెలుగు చూడగా అప్పుడు జగిత్యాల పోలీసులు దానికి బాధ్యులైన 5గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. అప్పుడు ఆ క్రిప్టో కరెన్సీ స్కామ్ విలువ దాదాపు 30 కోట్లని పోలీసులు అంచనా వేశారు. తాజాగా ఇదే జిల్లాలోని కొడింగాల మండల కేంద్రానికి చెందిన క్రిప్టో కరెన్సీ బాధితులు ఆ కస్తూరి రాకేష్ అనే వ్యక్తి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. మోటో ఫండ్ అనే క్రిప్టో కంపెనీలో తమకు అత్యధిక లాభాల ఆశ చూపి ఆ జగిత్యాలకు చెందిన రాకేష్ అనే వ్యక్తి తమను మోసం చేశారని ఆ బాధితులు ఆరోపిస్తున్నారు. దాదాపు 7 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి మరికొందరితో 70 లక్షల రూపాయల పెట్టుబడి కూడా పెట్టించినట్లు ఆ బాధితులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇన్వెస్ట్ చేసిన డబ్బులు రాకపోవడంతో గత 8 నెలల నుంచి రాకేష్ చుట్టూ తిరుగుతున్నట్లు ఆ బాధితులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో జగిత్యాలలోని రాకేష్ ఇంటికి వెళ్లి బాధితులు ఆందోళన చేపట్టగా రాకేష్ ఇంట్లో లేకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు ఈ పోలీసులకు సమాచారం అందించగా ఆందోళన చేస్తున్న బాధితుల దగ్గరికి పోలీసులు చేరుకొని ఏదైనా సమస్య ఉంటే స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. ఈ క్రమంలోనే మనకున్న సమాచారం మేరకు ఆ బాధితులని రాకేష్ అనే వ్యక్తి స్థానిక హోటల్ కి తీసుకెళ్లి కొంత గడువు ఇస్తే వారి డబ్బులు చెల్లించానని హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. దీంతో మోసపోయిన బాధితులు ప్రస్తుతం పోలీసులకైతే కంప్లైంట్ ఇవ్వకుండానే వెనుదిరిగారని తెలుస్తుంది. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ క్రిప్టో కరెన్సీ పేరిట జగిత్యాల ప్రాంతంలో కోట్ల మేర లావాదేవీలు పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ ప్రాంతంలో క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ పేరిట ప్రజలకు పెట్టుబడులు పెట్టించి కోట్ల రూపాయలు దండుకుంటున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.